వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మా హోమ్ గార్డెన్ టూర్ వీడియో చేస్తున్నానండి. మా ఇంట్లో ఉన్న మొక్కలన్నీ చూసేద్దాం. ప్రతిదీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తానన్నమాట. ఇది మా ఇంటి ముందు ఉన్న మొక్కలండి. ఇది బొప్పాయి చెట్టు. అటువైపు ఇటువైపు 2 సైడ్స్ బొప్పాయి చెట్లు ఉన్నాయి. ఇప్పుడే పిందెలు పడుతున్నాయి. 2 సైడ్స్ కూడా బొప్పాయి ఉన్నాయండి. మా ఇంటి ముందు అంతా ఖాళీ ప్లేస్ ఉంటుందన్నమాట. సో ఈ బొప్పాయి మొక్క పక్కనున్నది అల్లనేరేడు చెట్టు అండి. సో ముందు నుంచి చూస్తే మా ఇల్లు ఇలా ఉంటుంది. కలబంద కూడా పెంచుకుంటున్నాము. సో స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే తులసి మొక్క ఉంటుందండి. ఉసిరి చెట్టు అలాగే జామ చెట్టు కూడా ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఇది గులాబీ మొక్క అండి. ఆ పైన డాబా పైన అల్లుకుంది మాత్రం అది తీగ బచ్చలి అంటారు కదా, అది. ఇక్కడైతే తమలపాకు తీగ చాలా బాగా వచ్చింది. దాని తర్వాత ఈ తమలపాకు తీగ పక్కన తోటకూర అండి. ఒక్క మొక్కే ఎంత బుషీగా ఉందో చూడండి, పొదలు పొదలుగా ఉంది. ఇదేమో మామిడి అల్లం అంటారు కదా, అది పచ్చళ్ళలోకి బాగా యూజ్ చేస్తారు. ఇది కాగడ మల్లె చెట్టు అండి. ఇప్పుడు సీజనే కదా, కాగడ మల్లెలు బాగా వస్తున్నాయి. ఇది మామిడి అల్లం అండి. ఈ ఫ్లవర్స్ పేరు నాకు తెలియదు, బట్ ఇవి మ్యాక్సిమం పూజకే యూజ్ చేస్తారు. బట్ చాలా అందంగా ఉంటుంది. ఇక్కడ బెండకాయ చెట్లు అండి. నిన్ననే కోసాము బెండకాయలు, బట్ మళ్ళీ వస్తూనే ఉన్నాయి. ఇది మందారం చెట్టు అండి. ఇది మాకు ఆల్రెడీ పెద్ద తీగ ఉంది, ఈ గులాబీ. దాన్ని అంటు తీసి ఇక్కడ పెట్టామన్నమాట. ఇది మళ్ళీ ఇది కూడా తులసి మొక్కే. ఇక్కడ వంకాయ మొక్కలండి. దాదాపు ఈ ఒక్క చెట్టు నుంచి 1/2 kg వంకాయలు వచ్చినాయి. ఈరోజే కోసాము, చూపిస్తాను. ఆ పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఈ సైడ్ వచ్చేసి మాకు ఇంటి చుట్టూ ఖాళీ ఉంటుందండి. ఇది చూడండి, ఇది తీగ బచ్చలి. ఇక్కడ కూడా విత్తనాలు పడి వచ్చేసింది. ఇది గోరింటాకు మొక్క అండి. చాలా పెద్దగా ఉండేది, బట్ కట్ చేసాము. మళ్ళీ కొత్త కొత్త కొమ్మలు వచ్చేసాయి అన్నమాట. ఇది మా హౌస్ బ్యాక్ సైడ్ అండి. ఇవి చూడండి, ఇవి నాచు గులాబీ అంటారు కదా, అవన్నమాట. ఇవి పూస్తే కనుక చాలా గుత్తులు గుత్తులుగా పూస్తాయి. మా ఇంటి బ్యాక్ సైడ్ రోడ్ ఇలా ఉంటుంది. ఒకసారి ఇది కూడా చూసేద్దాం. చూడండి, ఇటు సైడ్ కూడా మేము బొప్పాయి మొక్కలు నాటామండి. అండ్ ఆ లైన్ మొత్తం బెండకాయ మొక్కలు కూడా పెట్టాము. అండ్ మెట్లకు అటువైపు ఇటువైపు డెకరేషన్ ప్లాంట్స్, ఫ్లవర్స్ పెట్టామండి. ఇదైతే పసుపు మొక్క అండి. సో మా ఇంటి బ్యాక్ సైడ్ ఇలా ఉంటుందండి. మా గార్డెన్ టూర్ మీకు నచ్చింది అని కోరుకుంటున్నాను. ఈ మొక్కలు ఎలా పెంచాలి, ఎలాంటి టిప్స్ యూజ్ చేస్తే మొక్కలు పచ్చగా ఎండిపోకుండా ఉంటాయి అనేది మీకు ఖచ్చితంగా వివరిస్తాను. చూడండి, నేను వంకాయ మొక్క చూపించా కదా, వాటికి ఒక్క మొక్కకి ఎన్ని వచ్చాయో. ఇవి ఫ్లవర్స్ అండి. ఇది బచ్చలి కూర ఆకు. సో ఇదండి మా హోమ్ గార్డెన్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.